ముందుగా భారతదేశ లాజిస్టిక్స్ పనితీరు గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. లాజిస్టిక్స్ వృద్ధిని మనం ఒక పిరమిడ్ లాగా ఊహించుకోవచ్చు. అట్టడుగున ఏముంటుందంటే ఆర్థిక వృద్ధి, పట్టణీకరణ లాంటి స్థూలాంశాలుంటాయి. ఇక మధ్యలో ఈ కామర్స్, లాస్ట్ మైల్ డెలివరీలు లాంటి వినియోగంశాలు ఉంటాయి. పైన చూస్తే ఆటోమేషన్, ఐఓటీ, ఏఐ, అలాగే ఈవీల వినియోగం లాంటి ఆవిష్కరణలు ఉంటాయి. అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయన్నమాట. కరెక్ట్. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రపంచ బ్యాంక్ వారి లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023లో మన భారత్ 38వ స్థానంలో ఉంది. అదే అమెరికా 17వ స్థానంలో, చైనా 19వ స్థానంలో ఉన్నాయి. బహుశా అందుకే దీని బడ్జెట్ను అమాంతం పెంచారు. ఆర్థిక సంవత్సరం 2020లో ఇది 3.36 ట్రిలియన్ల రూపాయలు ఉంటే 2025 నాటికి ఏకంగా 11.1 ట్రిలియన్లకు పెరిగింది. ఈ కేటాయింపులు కేవలం సంఖ్యలు మాత్రమే కాదు, ఇవి రేపటి మౌలిక సదుపాయాల భవిష్యత్తుకు వేస్తున్న ఒక బలమైన పునాది లాంటివి అని చెప్పొచ్చు. నిజమే, చాలా పెద్ద పెంపు ఇది. ఇక రెండవ అంశం లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు. ఇందులో ప్రధానంగా భౌతిక మరియు డిజిటల్ పర్యావరణ వ్యవస్థ జోక్యాలున్నాయి. భౌతికంగా చూస్తే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు అంటే డిఎఫ్సిలు, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్లు, అలాగే పీఎం గతిశక్తి లాంటివి ఉన్నాయి. రైట్. ఇక డిజిటల్గా చూస్తే జాతీయ రవాణా విధానం అంటే ఎన్ఎల్పి, వివిధ శాఖల డేటాను ఏకీకృతం చేసే యుఎల్ఐ, పరివాహన్ యాప్, ఈవే బిల్లు పోర్టల్స్, లీప్ కార్యక్రమం లాంటివి తెచ్చారు. సరుకు రవాణాకు భౌతికమైన రోడ్లు ఎంత ముఖ్యమో, డాక్యుమెంటేషన్ ఆగిపోకుండా డేటా ఏకీకరణ చేసే డిజిటల్ హైవేలు కూడా అంతే ముఖ్యమని ఈ పథకాలు నిరూపిస్తున్నాయి. అవును, డిజిటల్ లేకుండా ఇప్పుడు ఏదీ జరగదు కదా. కరెక్ట్. ఇక మూడవ అంశం నౌకాయాన రంగం సంక్షోభం. ఇక్కడ కొన్ని వాస్తవాలు ఆశ్చర్యంగా ఉంటాయి. మన జీడీపీలో మారిటైమ్ రంగం వాటా కేవలం 4% మాత్రమే. ప్రపంచ నౌకాదళం మార్కెట్లో మన వాటా 1% కంటే తక్కువే. కేవలం 1%? అవును. టర్న్ అరౌండ్ సమయం మన దగ్గర 0.9 రోజులు బాగానే ఉన్నా కంటైనర్ నిరీక్షణ సమయం అంటే డెవల్ టైం ఏకంగా 3 రోజులు పడుతోంది. అదే అమెరికాలో అయితే ఇది 7 రోజులు అనుకోండి. ఇంకో విచిత్రమేంటంటే ప్రపంచ నౌకా సిబ్బందిలో భారతీయులు 12% ఉన్నారు. కానీ అతి రద్దీ అయిన 15 పోర్టుల్లో 7 చైనాలోనే ఉన్నాయి. మనం క్యారీయింగ్ కెపాసిటీలో చైనా, గ్రీస్ కంటే చాలా వెనుకబడి ఉన్నాం. ప్రపంచంలోనే నైపుణ్యమున్న నావికులు మనకున్నా సొంత నౌకల సామర్థ్యంలో మనం ఇంత ఎందుకు వెనుకబడి ఉన్నామన్నది పెద్ద ప్రశ్న. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఇక నాలుగవ అంశం సముద్రయానం, అమృత్కాల్, విజన్ 2047. ఇందులో 2047 నాటికి తీర ప్రాంత రవాణాను 109 మిలియన్ టన్నుల నుంచి ఏకంగా 500 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విజిన్యం, అలాగే గలతియా బే వద్ద 20 మీటర్ల లోతైన డ్రాఫ్ట్తో ట్రాన్స్ షిప్మెంట్ హబ్బులు ఏర్పాటు చేస్తున్నారు. రైట్. 20 మీటర్ల డ్రాఫ్ట్ అంటే చాలా పెద్ద ఓడలొస్తాయి. కరెక్ట్. దీనివల్ల భారత వాటా 32% నుండి 95%కి పెరుగుతుంది. అంతేకాదు 500 మిలియన్ టన్నుల సామర్థ్యంతో 2 మెగా క్లస్టర్ల నిర్మాణం కూడా ప్లాన్ చేశారు. రాబోయే 23 ఏళ్లలో ఏకంగా 80 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిల అవకాశం ఉంది. ఇది కేవలం ఒక ప్రణాళిక మాత్రమే కాదు, గ్లోబల్ మ్యాప్లో భారత్ను స్వయం సంపన్నంగా మార్చే ఒక బృహత్తర బాధ్యత అని చెప్పొచ్చు. అవును, ఇది చాలా కీలకమైన అడుగు. ఇక ఐదవ అంశం చూస్తే నౌకా నిర్మాణం ముఖచిత్రం. ఇందులో సవాళ్లు, ప్రభుత్వ జోక్యాలు ఉన్నాయి. దక్షిణ కొరియా, చైనాతో పోలిస్తే మన భారత్లో ఓడల ఉత్పత్తి ఖర్చులు 15 నుండి 20% ఎక్కువ. పైగా మన దగ్గర మెగా షిప్ యార్డ్ల కొరత తీవ్రంగా ఉంది. ఖర్చు ఎక్కువైతే పోటీపడ్డం కష్టం కదా. నిజమే. అందుకే దీనికి పరిష్కారంగా $3 బిలియన్ మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ అంటే ఎండిఎఫ్ని తీసుకొచ్చారు. గ్రీన్ఫీల్డ్ క్లస్టర్లకు 100% మూలధన మద్దతు, అలాగే నౌకా నిర్మాణంలో 100% ఆటోమేటిక్ ఎఫ్డిఐ, షిప్ బ్రేకింగ్ క్రెడిట్ నోట్ స్కీమ్ లాంటి ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తోంది. ఇవి చాలా మంచి ప్రోత్సాహకాలు. ఇక ఆరవ అంశం దిగుమతి ఒప్పందాలు. ప్రధానంగా సిఐఎఫ్ వర్సెస్ ఎఫ్ఓబి విధానాలు. సిఐఎఫ్ అంటే కాస్ట్ ఇన్సూరెన్స్ ఫ్రైట్. ఇందులో విక్రేత రవాణాను నియంత్రిస్తాడు. దీనివల్ల రవాణా ఛార్జీల రూపంలో మన విదేశీ మారక ద్రవ్యం దేశం దాటి వెళ్ళిపోతుంది. దీన్నే క్యాపిటల్ ఫ్లైట్ అంటారు. పైగా యూరియా లాంటివి పూర్తిగా సిఐఎఫ్ ద్వారానే దిగుమతి అవుతున్నాయి.
ఇది సంక్షోభ సమయంలో ఆహార భద్రతకు పెద్ద ముప్పు. ఓహో, అంటే వాళ్ల ఓడల్లో వాళ్లే పంపుతారన్నమాట. కరెక్ట్. అదే ఎఫ్ఓబి అంటే ఫ్రీ ఆన్ బోర్డ్. ఇందులో కొనుగోలుదారు అయిన మన భారత్ రవాణాను నిర్వహిస్తుంది. సంతోషకరమైన విషయమేంటంటే ప్రస్తుతం మన సగం ముడిచమురు 40% ఎల్పీజీ దేశీయ నౌకల ద్వారా అంటే ఎఫ్ఓబి పద్ధతిలోనే రవాణా అవుతున్నాయి. ఇది చాలా రిలీఫ్ ఇచ్చే విషయం. ఇక 7వ అంశం జౌళి రన్ను అంటే టెక్స్టైల్ సెక్టార్ ఆర్థిక ప్రాముఖ్యత. ప్రపంచ వాణిజ్యంలో దీని వాటా 4%, మన జీడీపీలో 2%, అలాగే మొత్తం ఎగుమతుల్లో 11% వాటా ఉంది. ఏకంగా 45 మిలియన్ల మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది. సిల్క్ ఉత్పత్తిలో మనది 2వ స్థానం. చాలా పెద్ద రంగం ఇది ఉపాధిపరంగా. అవును. కాని ఆశ్చర్యకరంగా 2025-26 నాటికి దీని ఎగుమతులు 2.2% పడిపోయి $35.8 బిలియన్ చేరాయి. పత్తి ఎగుమతులు -3.9%, దుస్తులు -1.4% క్షీణించాయి. ఒక్క హస్తకళలు మాత్రం కొద్దిగా అంటే 1.5% పెరిగాయి. ఎగుమతులు పడిపోవడం అంటే కొంచెం ఆందోళన కలిగించే విషయమే. కరెక్ట్. ఇక 8వ అంశం జౌళి రంగ ఆధునీకరణ. సాంకేతిక వెనుకబాటు, నైపుణ్యం లేమిలాంటి సవాళ్లనెదుర్కోడానికి ప్రభుత్వం కొన్ని పథకాలు తెచ్చింది. సాంకేతిక నవీకరణకు రాయితీ ఇచ్చే ఏటీయూఎఫ్ఎస్ అంటే అటఫ్స్ పథకం, 7 మెగా టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు కోసం పీఎం మిత్ర, అలాగే స్కిల్లింగ్ కోసం సమర్థ పథకాలను అమలు చేస్తున్నారు. రైట్. టెక్నాలజీ మారితేనే ఎగుమతులు పెరుగుతాయి. అవును. ఇక 9వ అంశం చాబహార్ పోర్ట్ వ్యూహాత్మక భౌగోళిక ప్రాముఖ్యత. గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో ఉన్న ఈ ఇరానియన్ పోర్టు ద్వారా పాకిస్తాన్తో ఎలాంటి సంబంధం లేకుండా నేరుగా ఆఫ్ఘనిస్తాన్లోని జరంజ్ కాబుల్ చేరుకోవచ్చు. ఇది గుజరాత్లోని కాండ్లా పోర్టుకు కేవలం 550 నాటికల్ మైళ్ల దూరంలోనే ఉంది. వావ్, అంటే చాలా దగ్గరన్నమాట. అవును. పైగా నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడోర్ అంటే ఐఎన్ఎస్టీసీలో ఇది కీలక భాగం. దీనివల్ల సరుకు రవాణా ఖర్చు ఏకంగా 30%, సమయం 40% తగ్గుతుంది. ఇది నిజంగా గేమ్ చేంజర్ అవుతుంది. ఇక 10వ అంశం ఇదే చాబహార్పై ఉన్న ఆంక్షల ముప్పు మరియు భారతదేశ వ్యూహాత్మక మలుపు. 2016 నాటి త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం 2018లో అమెరికా ఒక మినహాయింపు ఇచ్చింది. కానీ ఈ మినహాయింపు ఏప్రిల్ 2026 నాటికి ముగిసిపోతోంది. మరి అప్పుడు ఆంక్షలస్తే పరిస్థితేంటి? అందుకే ఇక్కడ భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని ప్రదర్శించింది. ఆంక్షలను ఎదుర్కోవడానికి మనవాళ్లు ముందస్తుగా భారతీయ సిబ్బందిని వెనక్కి రప్పించారు. అలాగే $120 మిలియన్ ముందస్తు చెల్లింపు చేసి పోర్టు టెర్మినల్ నిర్వహణను ఒక స్థానిక ఇరాన్ కంపెనీకి బదిలీ చేశారు. ఇది కేవలం వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం మాత్రమే. చాలా తెలివైన ముందస్తు జాగ్రత్త ఇది. నిజమే. ఇక 11వ అంశం హార్మూజ్ జలసంధిలో ఘర్షణ. ఈ అంతర్జాతీయ జలాల్లో అమెరికా ఆర్థిక దిగ్బంధనం చేయడం వల్ల టౌస్కా, టిఫానీ లాంటి నౌకలను అడ్డగించారు. దీనికి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఎలా ప్రతీకారం తీర్చుకుంటోంది? అక్కడ నుండి వెళ్లే నౌకల వద్ద టాల్ ఫీజు డిమాండ్ చేయడం, భారతీయ సిబ్బంది ఉన్న యుఫోరియా నౌకపై కాల్పులు జరపడం చేశారు. అంతేకాదు, భారతీయ జెండా ఉన్న సన్మార్ హెరాల్డ్, జగ్ అర్నౌ నౌకలపై దాడులు చేశారు. ఫ్రాన్సిస్కా అనే నౌకను పట్టివేశారు కూడా. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కరెక్ట్. అన్నట్టే పరందెంబన అంశంగా మనం సముద్ర చట్టం అంటే అన్క్లాజ్ గురించి మాట్లాడుకోవాలి. దీని ప్రకారం జోన్ 1 అంటే అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. జోన్ 2 అంటే ప్రాదేశిక జలాలు. హోర్మూజ్ ఒక అంతర్జాతీయ జలసంధి కాబట్టి ఇక్కడ ట్రాన్సిట్ ప్యాసేజ్ నిబంధన వర్తిస్తుంది. అంటే ఎవరైనా ప్రయాణించవచ్చా? అవును. దీని ప్రకారం విదేశీ వాణిజ్య నౌకలకు ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరంగా ప్రయాణించే పూర్తి హక్కు ఉంటుంది. దీన్ని నియంత్రించడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం పూర్తిగా చట్టవిరుద్ధం. రైట్. ఇది అందరూ పాటించాల్సిందే. ఇక 13వ అంశం బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రక్రియ. సముద్ర మార్గాల్లో ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎరువుల ఉత్పత్తి ఆగకూడదు కదా, అందుకే బొగ్గు గ్యాసిఫికేషన్ చేస్తున్నారు. ఇది కేవలం 4 దశల ప్రక్రియ. ముందుగా మెత్తగా చూర్ణం చేసిన బొగ్గుకు పరిమితమైన ఆక్సిజన్, ఆవిరి కలుపుతారు. ఇది మొదటి దశ అన్నమాట. అవును.
రెండవ దశలో 1000 నుండి 1400 డిగ్రీల సెల్సియస్ వద్ద రియాక్టర్లో పాక్షిక ఆక్సీకరణ జరుగుతుంది. మూడవ దశలో అవుట్పుట్గా మనకు సిన్ గ్యాస్ వస్తుంది. అంటే ఇందులో కార్బన్ మొనాక్సైడ్, హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్ ఉంటాయి. ఇక నాలుగవ దశలో ఈ సిన్ గ్యాస్ ద్వారా మిథనాల్, యూరియా లాంటివి తయారు చేస్తారు. బొగ్గు నుంచి నేరుగా యూరియా చాలా ఆసక్తికరం. కరెక్ట్. అందుకే 14వ అంశంగా బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రోత్సాహక పథకం 2024ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి భారీ మూలధనం అవసరం. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల మన యూరియా సరఫరాకు ముప్పు రాకూడదనే ఉద్దేశంతో దీన్ని తెచ్చారు. అంటే సొంతంగా యూరియా తయారు చేసుకోవడానికా? అవును. ఇది 3 కేటగిరీలుగా విభజించబడింది. పిఎస్యులు, ప్రైవేట్ మరియు పిఎస్యు భాగస్వామ్యాలు, అలాగే చిన్న తరహా పరిశ్రమలు. 2030 నాటికి ఏకంగా 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా దేశ ఇంధన భద్రత సాధించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. ఇంధన భద్రత దేశానికి ఎంతో అవసరం కదా. నిజమే. ఇక చివరిగా 15వ అంశం పోక్సో చట్టం లక్షణాలు. సామాజిక భద్రతకు ఇది ఎంతో కీలకం. ఈ చట్టం ప్రధానంగా లింగ తటస్థతను పాటిస్తుంది. అంటే బాధితులు ఎవరైనా చట్టం ఒకేలా స్పందిస్తుంది. పైగా ఇందులో కేసు పెట్టడానికి ఎలాంటి కాలపరిమితి లేదు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే నిరూపణ భారం అంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ సెక్షన్ 29 ప్రకారం నిందితుడు మీదే ఉంటుంది. అవును, తప్పు చేయలేదని వాళ్లే నిరూపించుకోవాలి. కరెక్ట్. ప్రత్యేక కోర్టుల ద్వారా 1 సంవత్సరంలోపు తీర్పు వచ్చేలా చూడటం దీని ఉద్దేశం. అయితే 283వ లా కమిషన్ నివేదిక ఒక ముఖ్యమైన సూచన చేసింది. సమ్మతి వయస్సు అంటే ఏజ్ ఆఫ్ కన్సెంట్ని తగ్గించకూడదని స్పష్టం చేసింది. రైట్. వయస్సు తగ్గిస్తే వేరే సమస్యలొస్తాయి. అవును. కానీ అదే సమయంలో 16 నుండి 18 వయస్కుల మధ్య జరిగే కౌమార ప్రేమ కేసుల విషయంలో న్యాయస్థానాలు పిల్లల భవిష్యత్తు దృష్ట్యా చాలా జాగ్రత్తగా, మానవీయ కోణంతో వ్యవహరించాలని లా కమిషన్ సూచించింది. ఇది చాలా బ్యాలెన్స్డ్ అప్రోచ్ అని చెప్పాలి. ఖచ్చితంగా. ఈరోజు మనం రవాణా మౌలిక సదుపాయాల నుండి సముద్ర చట్టాలు, శక్తి భద్రత కోసం బొగ్గు గ్యాసిఫికేషన్, అలాగే బాలల హక్కుల రక్షణ వరకు అనేక భిన్నమైన, అత్యంత ముఖ్యమైన వాస్తవాలను తెలుసుకున్నాము. ఒక దేశం వాస్తవంగా బలమైన దేశం అనిపించుకోవాలంటే కేవలం ఆర్థిక వృద్ధి ఉంటే సరిపోదు. అంతర్జాతీయ సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, అలాగే సమాజంలో పటిష్టమైన చట్టపరమైన పునాదులుండాలని ఈ వాస్తవాలు నిరూపిస్తున్నాయి. మారుతున్న ఈ ప్రపంచక్రమంలో భవిష్యత్తు కోసం మనం ఇంకెంత సన్నద్ధంగా ఉండాలనేది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న.